కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు సంబరం మొదలైంది. కొద్దిసేపటి క్రితం ప్రతినిధుల సమోదు కార్యక్రమంలో మహానాడు ప్రారంభమైంది. 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. కడప నగరం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపుమయంగా మారింది. సోమవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో కడప చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు రోడ్డు మార్గంలో కడప చేరుకున్నారు. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలపై మహానాడులో చర్చించనున్నారు. కడపలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడు వేదిక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. మహానాడులో లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. మహానాడు సభా ప్రాంగణంలోనే రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. పార్టీ అధినేత, పాలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపై చేరుకున్న తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఇక జ్యోతి ప్రజ్వలన, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగించనున్నారు. ఇక పార్టీ ప్రతినిధులతో సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కేడర్కు నేతలు దిశానిర్దేశం చేస్తారు. రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చిస్తారు. ఏపీకి చెందిన 14 తీర్మానాలు ప్రతిపాదిస్తారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై 5 తీర్మానాలు, ఉమ్మడిగా 4 తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తారు. మహానాడు వేదికపై నుంచే రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక మహానాడు ముగింపు రోజున 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 10 డ్రోన్ కెమెరాలు, 1500 సీసీ కెమెరాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది వాలంటీర్లు సభ నిర్వహణలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, మహానాడుకు సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా ఎంతమంది చేరుకునే అవకాశం కనిపిస్తుంది? రాజేంద్ర, కొద్దిసేపటి క్రితమే మహానాడు కార్యక్రమం ప్రారంభమని చెప్పొచ్చు. వచ్చిన వారిని ప్రతినిధులను లోపలికి పంపించి వారందరినీ కూడా నమోదు చేయించే కార్యక్రమాన్ని దగ్గరుండి సీఎం పర్యవేక్షిస్తున్నారు. నిన్న సాయంత్రమే కడపకు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించున్నాడు. రూట్ మ్యాప్, అదేవిధంగా ఇతర పనులన్నీ కూడా చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించినప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చూడాలని చెప్పి ప్రత్యేకంగా సీఎం ఆదేశించడం అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే నేతలందరూ కూడా తరలి వచ్చారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి రాయలసీమకు సంబంధించిన నేతలందరూ కూడా బయలుదేరి ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా మహానాడు కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి. దాదాపు 30,000 మంది ఏదైతే టీడీపీ అంచనా వేసిందో అంతకు మించి అయిన స్థాయిలో నేతలు ఇక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో అందరూ కూడా ఏర్పాట్లు కానున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ డెలిగేట్స్ ఎవరైతే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నమోదు కార్యక్రమం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు రేపు చాలా అంశాల మీద జాతీయ అధ్యక్షులతో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధ్యక్షులు, పలువురు నాయకులు దీని మీద సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. పలు కీలకమైన తీర్మానాలు కూడా ఇందులో చేయబోతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో మహానాడు జరుగుతున్న నేపథ్యంలో రాయలసీమకు సంబంధించి డిక్లరేషన్ కూడా ఉండబోతుందని చెప్పి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా డిక్లరేషన్ ఉంటుంది, రాయలసీమకి ఏ విధంగా ఒక డిక్లరేషన్లో ఏమేమి అంశాలు పొందుపరుస్తారన్న దాని మీద కూడా ఈ కొంత ఆసక్తికరంగా ఉంది. అయితే చాలా తీర్మానాలను ఈరోజు రేపు ఆమోదించనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలలో జరిగినటువంటి మహానాడుల్లో తీర్మానించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ మహానాడులో ఆమోదించే అవకాశం ఉంది. వాటన్నింటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్ కూడా ప్రారంభించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈ మహానాడులో పెద్ద ఎత్తున నాయకులందరూ తరలి వచ్చారు. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతినిధుల నమోదు కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. దీంట్లో చాలా అంశాలు కూడా ఉన్నాయి. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగం, స్వాగత ప్రసంగం కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు, ఆంధ్ర నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా తీర్మానాలలో కీలకమైన అంశాలు కూడా ఉండే అవకాశం ఉంది. లోకేష్ మార్కు ఇందులో కనిపిస్తుందని చెప్పి పార్టీ నేతలు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. కడపలో జరుగుతున్నటువంటి మహానాడు
చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ మహానాడు ఉంటుందని చెప్పి ఇప్పటికే టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏదైతే మంత్రులు కొన్ని రోజులుగా ఇక్కడ ఉండి పర్యవేక్షించిన పరిస్థితి, కమిటీలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు 500 ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 150 ఎకరాల్లో సభాస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్నాడు జరగబోయే కార్యక్రమం కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్తున్నారు. ఓవైపు ఎక్కడ కూడా పార్కింగ్ కానీ తాగునీరు కానీ ఇతర సమస్యలు ఏవి లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాల నేపథ్యంలో ఆ రకంగా చర్యలు చేపట్టారు. ఓవైపు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యులందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అందుకు సంబంధించి పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వయంగా డీజీ హరీష్ కుమార్ ఈ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఐజీలు డీజీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. ఎక్కడికెక్కడ పోలీసు బలగాలు అయితే ఇప్పుడు కడపలో కూడా పూర్తిగా బలగాలన్నీ మోహరించినటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ఎటువంటి ఇది జరగకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తును కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మహానాడుకు వచ్చే రూట్లన్నీ కూడా పూర్తిగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి నేతలను అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది. మహానాడు జరుగుతున్నటువంటి ప్రాంతానికి ఇరువైపులో కూడా రహదారులన్నీ కూడా పూర్తిగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అన్ని తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి, ఏ ఒక్క వాహనాన్ని కూడా వదిలిన పరిస్థితి. ఓవైపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నాయకులు చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి కూడా కొద్దిసేపు రోడ్డు మీదే ఆగి ఉండాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. పూర్తి స్థాయిలో రోడ్డు క్లియర్ అయ్యి చాలా సమయం కూడా పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నేతలు మరి ఇప్పటికి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి, చాలా జిల్లాల నుంచి ఇంకా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మహానాడు ప్రారంభమైన తర్వాత కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ మహానాడుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైపు చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పుడు కూడా ట్రాఫిక్లో చాలామంది నేతలు ఇరుక్కున్నట్లయితే మనకి స్పష్టమవుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు సంబరం మొదలైంది. కొద్దిసేపటి క్రితం ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమైంది. 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. కడప నగరం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపుమయంగా మారింది. సోమవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో కడప చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు రోడ్డు మార్గంలో కడప చేరుకున్నారు. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలపై మహానాడులో చర్చించనున్నారు. కడపలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడు వేదిక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. మహానాడులో లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. మహానాడు సభా ప్రాంగణంలోనే రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. పార్టీ అధినేత, పాలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకున్న అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. జ్యోతి ప్రజ్వాలన, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగించనున్నారు. పార్టీ ప్రతినిధులతో సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కేడర్కు నేతలు దిశానిర్దేశం చేస్తారు. రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చిస్తారు. ఏపీకి చెందిన 14 తీర్మానాలు ప్రతిపాదిస్తారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై 5 తీర్మానాలు, ఉమ్మడిగా 4 తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తారు. మహానాడు వేదికపై నుంచి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించే ఛాన్స్ ఉంది. మహానాడు ముగింపు రోజున 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 10 డ్రోన్ కెమెరాలు, 1500 సీసీ కెమెరాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. సుమారు 1000 మంది వాలంటీర్ల సభ నిర్వహణలో పాల్గొనున్నారు.